విధేయుడైన కొడుకు అనుకూలవతి అయిన భార్య లభించిన దానితో తృప్తి పడే గుణం ఉన్నవారికి ఇల్లే స్వర్గం. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. తెలివైనవాడు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనో పంచుకోరు. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. ఎవ్వడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జతకట్టాడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెప్పితే దాన్ని నమ్మినవాడు శుద్ధ అప్రయోజకుడు. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. బిడ్డలను గారాభం చేస్తే పాడైపోతారు. బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షిస్తే తాత్కాలికంగా బాధపడినా ప్రయోజకులవుతారు. మాట వినే కొడుకు చెప్పినట్లు నడుచుకునే భార్య నమ్మదగిన స్నేహితుడు ఉన్నదాంట్లో సంతోషపడే మనస్తత్వం గల ప్రతి ఒక్కరు భూమ్మీద స్వర్గాన్ని అనుభవిస్తున్నట్లే.